సుజిత్, నువ్వు అలోన్గా ఉన్నావా? నా చేతిలో వణుకుతావు చెప్పే ముందు ఆ పాట బయట ఫుల్ సాంగ్ వచ్చేసింది ఆడియో. సో జస్ట్ ఒక ప్రాంక్ కాల్ అన్నా. వాడు చాలా ఫ్రాంక్, వాడికి ఫ్రాంకా? ఓకే, పక్క వచ్చాను చెప్పన్నా. ఎవరు లేరుగా పక్కన? ఒక్క నిమిషం అన్నా చెప్పన్నా. సుజిత్, అది చిన్న ఇష్యూ, అంటే చిన్న ఇష్యూ అని చెప్పలేదు, నా చేతిలో వణుకుతాను చెప్పే ముందు. ఎలా లీక్ అయింది అని తెలీదు, ఎలా సింబు పంపించానా, ఎవరికి పంపించానా, ఎలా బయటికి వచ్చేసింది నాకు తెలీదు. ఆ పాట బయట ఫుల్ సాంగ్ వచ్చేసింది ఆడియో. నాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలని. మన టీం నుంచి అంటే అదే మన టీం నుంచి ఎలా వెళ్ళిందని ఆలోచిస్తున్నా. మనం సార్ట్ చేసుకుంటే అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా ఏదో వాట్సాప్ ఫార్వర్డే, సో అది భయంగా ఉంది అసలు. నాకు జస్ట్ గులాబ్ జామ్స్ నోట్లో వచ్చేసాయి. ఫోన్ చేసి కూడా అందుకని ఓకే, జస్ట్ మేకింగ్ ఫన్ బ్రో, సో జస్ట్ మేకింగ్ ఫన్. అది ఎలా బ్రో లీక్ చేస్తాం, అసలు వదులుతామా? అసలు లాక్లు వేసావు, నవతాలు లాక్లు వేయమో ఫోన్లకి, అంత జాగ్రత్త చూసుకోము మనం. అంత 5 సాంగ్ గురించి బయటికి రాకుండా ఉండడమే అసలు చాలా గ్రేట్. నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, అంటే అంత సాంగ్ అంతా మళ్ళీ చూస్తున్నప్పుడు అరే సాంగ్ వచ్చినప్పుడు యూనో పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటది అనే ఒక థాట్ ఉంది కదా. సో లెట్స్ హీట్ ఇట్ అప్ బ్రో. Bye bro. Bye.